క్రీస్తు ఖర్చుతో దేవుని సంపద. ఆమేన్. క్రీస్తు ఖర్చుతో దేవుని సంపద. ఎవరో మనం ఆయన సంపద. ఎవరు ఖర్చు అయ్యారు? యేసుక్రీస్తు ప్రభు ఖర్చు అయ్యాడు. ఎవరికి బదులుగా? నీకు నాకు బదులుగా, మనందరికీ బదులుగా. అందుకని ఇక్కడ అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘం చెప్పి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే. నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ జిమ్కి వెళ్ళేవాడు. ఇప్పుడు టైం కుదరకి వెళ్ళలేకపోతున్నాను. ఆ జిమ్లో నాకు ఒక కోచ్ తెలుసు, పేరు వద్దులే కానీ, బహుశా ఆయన చూస్తే ఆయన దేవుడు దీవించను కాక చాలా మంచి ఆయన ఇతర దేవుళ్ళని విశ్వసిస్తారనుకుంటా. నాతో చాలా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు నేను క్రైస్తవుడిని, సేవకుండా ఎప్పుడు కించపరిచి మాట్లాడారు. చాలా గౌరవంగా మాట్లాడతారు. నేనంటే చాలా ఇష్టమైన. సార్ మీరు చాలా బాగా మాట్లాడతారండి, మీరు అసలు ఇతర పాస్టర్లాగా ఉండరు, కించపరిచి చాలా చక్కగా మాట్లాడతారంటే ఆయన నాకు ప్రశ్న వేసాడు, మీకు వేరొక దేవుడు లేడండి? ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయాడు అంటారు, వేరొక దేవుడు, మా యేసుక్రీస్తు చనిపోయాడండి, తిరిగి లేపబడ్డాడు, అది మా విశ్వాసం అని చెప్పారు. కొంతమంది మరి వేరొక ఆప్షన్ ఏంటి మీకు? మాకు వేరే ఆప్షన్ ఏమి ఉండదండి, ఓన్లీ వన్ గాడ్, దేవుడు అంటే ఒక్కడే ఉండాలి. మాకు ఏదైనా కష్టం వస్తే ఈ దేవుడు, చదువు కోసం ఈ దేవుడు, సంపద కోసం ఈ దేవుడు, మాకు రకరకాల దేవుళ్ళు, మాకు ఇది లేకపోయినా వేరే ఆప్షన్ మాకు ఉంది. ఓ మంచిదండి, మరి మీ పరిస్థితి? మాకు ఓన్లీ వన్ గాడ్, మా దేవుడు ఐశ్వర్యవంతుడు, మా దేవుడు సృష్టికర్త, మా దేవుడు ఆది అంతం, ప్రతి చోట ఉంటాడు మా దేవుడు, మేము పిలిస్తే మాట్లాడతాడు. అటువంటి దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని అవతారం అంటారు. అవతారం కాదండి ఆయన అవతారం కాదు. ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు దేవుని స్వరూపంతో ఈ లోకానికి వచ్చాడు. అవతారం క్రైస్తవులు కూడా చెప్తున్నారు, సేవకు ఆయన అవతారంగా వచ్చాడు. అవతారం కాదు బాబు, అలాంటి బోధలు చేయకండి అక్కడ కూడా, తప్పుడు, అది అబద్ధం. అది ఆయన దేవుని స్వరూపి, దేవుని స్వరూపం. శిష్యులు అంటారు ఒకరోజు, ప్రభువా మేము తండ్రి అయినటువంటి దేవుని చూడాలంటే ఎలాగంటే, నన్ను చూస్తూ మీరు తండ్రిని చూసినట్టే. ఈ మధ్యన ఎవరో బోధిస్తున్నారు, యేసు ప్రభు దేవుడు కాదని ఆయనే క్లెయిమ్ చేశాడు, తండ్రి చెప్పినట్టుగా నేను నడుస్తున్నానని చెప్తున్నాడు. అవును నిజమే, తండ్రి చెప్పినట్టుగానే వచ్చాడు, తండ్రి స్వరూపంలోకి వచ్చాడు. ఆయన మనుషులకు తన్ను తాను దేవుడిగా, తన మహిమ స్వరూపుడిగా ఎప్పుడో బయలుపరుచుకున్నాడు ప్రభునందు పిల్లలు. ఒకవేళ మనిషి అనుకోండి, తిరిగి ఎలా లేపబడ్డాడు, ఎలాగ పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా యేసుక్రీస్తు ప్రభు నిత్యము మనల్ని పరిపాలిస్తున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు.